అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన చేర్యాల ప్రజలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు కొమ్ము రాజేశ్వరి, షరీఫా, వెలుగుల దుర్గయ్య, పోతుగంటి ప్రసాద్లు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున రాబోయే రోజుల్లో తమ వార్డుల్లో ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలో ఉంచుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లో కూడా వార్డు ప్రజల ఆశీస్సులు తమపై ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 5 అభ్యర్థులను గెలిపించినందుకు చేర్యాల ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నన్ను 5వ వార్డున గెలిపించిన 5వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఏదన్నా ప్రజల మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ఏ సమస్య ఉన్నా వారి వార్డుకు వెళ్ళి ఏ విద్యుత్ దీపాలైనా, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా వెంటనే పరిశీలించిన చర్యలు తీసుకుంటాం. మా వంతు పూర్తి సహకారం ఉంటుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మా మీద నమ్మకంతో మాకు బీఫామ్ ఇచ్చి మాకు ప్రోత్సహించినందుకు మేము గెలిచినాం. మేము ఈ 5 గెలిచినందుకు కలిసికట్టుగా ఉండి చర్యల్లో ఏ సమస్య ఉన్నా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 12 వార్డులలో 12 మంది మేము పోటీ చేసినాము. 12 మందిలో మేము 5 మాత్రమే గెలుపొందాము. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి మమ్మల్ని గెలిచడానికి దోహదపడ్డటువంటి అధిష్టానంకు ప్రత్యేక ధన్యవాదాలు. వార్డు ప్రజలకు 3వ వార్డులో నేను కౌన్సిలర్ జనరల్ వార్డులో గెలుపొందాను. అధిక మెజార్టీతోటి మన చర్యల్లో ఎవరికి రానంత మెజార్టీతోటి నేను జనరల్ సీట్లో నేను గెలుపొందాను. నేను గెలుపొందడానికి కష్టపడ్డటువంటి నా ప్రజలు, నా 3వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నా జీవితాంతం, నేను ఉన్న రోజులు నా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నేను పోయినసరే మా హస్బెండ్ కౌన్సిలర్గా ఓడిపోయిండు ఇదే వార్డులో, 3వ వార్డులోనే. అందుకని మేము 3వ వార్డు చూస్ చేసుకొని అందులోనే టికెట్ బీఫామ్ తీసుకొచ్చుకొని నిలబడ్డాము. దాంట్లో మంచి మెజార్టీతో గెలిచినాము. కాకపోతే ఇంకా కొన్ని 2-3 వార్డులు గెలిస్తే మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి ఆశపడ్డాము.